నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి సేవలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు. పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కటారిపై హత్యాయత్నం కేసులో తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో సహా 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి. కోర్టు ఆవరణలో సీకే అనుచరుల ఆనందోత్సాహాలు. చిత్తూరు నగరంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రితో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. కార్మిక పరిషత్ సమావేశంలో డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఉద్ఘాటన. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి. మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు అమ్మవార్లతో కలిసి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజున రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమృతం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన వివాదంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో ప్రత్యక్షమై ఆదిశేషుని సహాయంతో పాల కడలిని మదించటంలో ప్రధాన భూమిక పోషించి శ్రీవారి కృపను పొందారు. దాని కారణంగానే కలియుగంలో శ్రీ మహావిష్ణు వైభవోత్సవాలలో తొలి వాహనంగా పెద్దశేష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల తరహాలోనే తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆలయ గోపురాలకు మాడవీధుల్లో ప్రత్యేకంగా విద్యుత్ ఆర్చులను ఏర్పాటు చేశారు. స్వామివారి వాహన సేవ ఆద్యంతం భక్తులకు కనువిందు చేసింది. భక్తులు మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామ జయరామ అంటూ భక్తినామ స్మరణలతో మాడవీధులు హోరెత్తాయి. అన్నమయ్య కృతులకు స్వరకల్పన చేసే కార్యక్రమాన్ని టీటీడీ త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో 10వ కవితా పితామహుడు అన్నమాచార్య 512వ వర్ధంతి సందర్భంగా స్వామివారి ఊంజల్ సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా అన్నమయ్య కీర్తనలను ప్రజలకు అందిస్తూ తద్వారా వారిలో భక్తి భావాలను, మానవీయ విలువలను, హైందవ ధర్మాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. అలాగే అన్నమాచార్యుల కృతులకు స్వరకల్పన చేసిన మొదటి సీడీని ఈ సందర్భంగా గవర్నర్ ఆవిష్కరించారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించుటకు టీటీడీ చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. ఈ వర్ధంతి మహోత్సవం 2 రోజుల పాటు టీటీడీ నిర్వహిస్తోంది. అలాగే అన్నమయ్య వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా గీతాలాపన చేశారు. 66 సంవత్సరాల నుంచి కూడా అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము. ప్రతిసారి కూడా 5 రోజులు చేసుకుంటూ ఉంటాం ఈ ఉత్సవాలు. మనకి మొత్తం 32,000 కీర్తనలు ఉన్నాయి. ఆ 32,000 కీర్తనలో 14,000 మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ 14,000లో ఇప్పటి వరకు 1,700 కీర్తనలు మనం కంపోజ్ చేసుకోవటము, రికార్డ్ చేసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాము. అదేవిధంగా తర్వాత ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనము అన్నమాచార్య ప్రాజెక్ట్ కింద దాదాపు 8 కోట్ల వరకు బడ్జెట్ పెడతా ఉన్నాము. ఇప్పుడు ఏమిటంటే ఇంతకుముందు 29 వాల్యూమ్స్ అన్నమాచార్య సంకీర్తనలన్నీ కూడా ఒక బుక్ లాగా రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు సీడీ రూపేణ అందరికీ అవైలబుల్గా ఉండే విధంగా చేస్తున్నాము. దానికి సంబంధించి ఇందులో ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరి సహకారం కూడా మేము కోరుతా ఉన్నాము. ఓం నమో. తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 371 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఎన్నికల పోలింగ్లో 371 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనివార్య కారణాల వల్ల 63 మంది సభ్యులు ఓటింగ్కు హాజరు కాలేకపోయారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి భద్రపరిచారు. ముందుగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా అభ్యర్థుల అంగీకారం మేరకు బుధవారం సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు ఆర్ఓ, ఏఆర్ఓలు నిర్ణయించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సహకరించిన అభ్యర్థులు సభ్యులకు ఆర్ఓ మురళి, ఏఆర్ఓ ఆదిమూలం శేఖర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం అందరూ ఆ షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా ఈ రోజున ఆ స్థాయిలో పోలింగ్ రావడం అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు పోలింగ్ పూర్తయింది. మా అందరి సభ్యుల దీనికోసం మా సభ్యులందరి వాళ్ళ అభిప్రాయం మేరకు అది ఈ రోజైనా సరే రేపైనా సరే కౌంటింగ్ కూడా పూర్తి చేసి కొత్త కార్యవర్గాన్ని మీ ముందుకు తీసుకొస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం మరో 2 ఏళ్ల పాటు కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని మీ ముందుకు పూర్తయ్యే కూడా రావడం జరిగింది. ఓటుకు వినియోగించుకుని మొత్తం 434 ఓట్లు సభ్యులందరూ కూడా వినియోగించడం జరిగింది. మిగిలిన వారంతా కూడా బయట ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యి కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తిరుపతిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అనేది జరిగింది. ఇక్కడ ప్యానల్స్ డిఫరెంట్గా ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మిత్రులు అందరూ కూడా ఒక స్పోర్టివ్గా తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. అయితే ఈ ఎలక్షన్ వరకే ఇలా ఉండడం, ఎలక్షన్ తర్వాత అంతా కూడా వీఆర్ ఫ్రెండ్స్. బట్ ఏ కమిటీని ఎన్నుకోవాలనేది పాత్రికేయులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం బట్టి ఓటు ద్వారా వినియోగించుకుని రోజు తిరుపతి ప్రెస్ క్లబ్కు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా చాలా చక్కగా జర్నలిస్టులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. గతంలో అనేక సార్లు తిరుపతి ప్రెస్ క్లబ్కి ఎన్నికలు జరిగినా ఈసారి ఒక వినూత్నమైనటువంటి వరవడిలో ఎన్నికలు జరగడం జరిగింది. ప్రశాంతంగా అన్ని ప్యానల్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ ఓటర్లు కానీ అందరూ కూడా సహృద్భావ వాతావరణంలో ఈరోజు ఎన్నికలు జరగడం అనేది ఇది ఒక మార్పుకు నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సభ్యులైతేనేవి అటు పోటీ చేసే వ్యక్తులు కూడా సోదరభావంతో వెలుగుతూ కూడా ఈరోజు ఎన్నికలు నిర్వహించారని కూడా చెప్పొచ్చు. ఇక ఆర్ఓని కూడా అభినందించాలి. ఆర్ఓ అయితేనే ఏఆర్ఓ వారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టడం, ఎన్నికల ప్రక్రియను అసెంబ్లీ ఎన్నికలు తలపించే విధంగా ఈరోజు ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టారి మోహన్పై హత్యాయత్నం కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో సహా 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వేల్పుల కృష్ణమూర్తి తీర్పు చెప్పారు. 2005 డిసెంబర్ 28వ తేదీన చిత్తూరు సిబి రోడ్లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కట్టారి మోహన్పై కత్తులు, రాడ్డులతో ప్రత్యర్థులు దాడి చేశారు. బాధితులు న్యాయం చేయాలంటూ చిత్తూరు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో కట్టారి తరపున హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు విచారణ సిబిసిఐడి పోలీసులు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో సహా అతని అనుచరులు కేపీ శ్రీధర్, పులిచెర్ల శివప్రసాద్, సూరి, దినేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కిషోర్, శరవణలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 31 మంది సాక్షులుగా పేర్కొంటూ పోలీసులు ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. చిత్తూరు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగి 28 మంది సాక్షులను కోర్టు విచారించింది. బుధవారం తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కోర్టు ఆవరణలో భారీ పోలీసు బలగాలను మోహరింపచేశారు. కటారిపై హత్యాయత్నం కేసు తుది తీర్పు కోసం ఇటు కటారి అనుచరులు, సీకే అభిమానులు, నగర ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురుచూశారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి వేల్పుల కృష్ణమూర్తి ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు, సాక్షులు లేనందున మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో సహా మొత్తం 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు. దాంతో కోర్టు ఆవరణలో సీకే అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తన ఇంటికి బయలుదేరి వెళ్లారు. సీకే బాబు తరపున ప్రముఖ న్యాయవాది చెన్నకేశవరెడ్డి తన వాదనలు వినిపించారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రోజురోజుకు భక్తులకు రద్దీ పెరుగుతోంది. అలాగే స్వామివారి హుండీ ఆదాయం కూడా అంతకు రెండింతలు పెరుగుతోంది. ముక్కంటేశ్వరుని ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ ద్వారా 62,42,012 రూపాయలు ఆదాయం రాగా 73 గ్రాముల బంగారు ఆభరణాలు, 290 కిలోల వెండి ఆభరణాలను భక్తులు కానుకల రూపంలో హుండీ ద్వారా చెల్లించినట్లు లెక్కింపులో తేలింది. అలాగే అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన 66 విదేశీ కరెన్సీలు కూడా హుండీ ద్వారా భక్తులు కానుకల రూపంలో
చెల్లించినట్లు హుండీ లెక్కింపు ద్వారా తెలిసిందని ఆలయ ఈవో రామిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక తోడ్పాటును అందిస్తామని పేర్కొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేడు మాటలు మార్చారని కేంద్ర మంత్రి తీరును వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య పెనుగులాటలు జరిగాయి. చివరకు దిష్టిబొమ్మ దగ్ధాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తిరుమలలో భూసారం గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని టీటీడీ పిలిపించింది. గతంలో శివరామకృష్ణ ఆధ్వర్యంలో తిరుమలలోని 2 ఘాట్ రోడ్లను పరిశీలించిన బృందం మరోమారు ఘాట్ రోడ్లతో పాటు తిరుమలలో ఉన్న ప్రధాన రహదారులను కూడా సర్వే చేసింది. జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఓ వాహనం ద్వారా సర్వే చేపట్టారు. ఈ వాహనంలో ఉన్న పరికరాల ద్వారా శాటిలైట్కు కనెక్ట్ అవుతుంది. వాహనం ఉన్న ప్రాంతం నుండి చుట్టూ 50 అడుగుల వరకు ఉన్న భూమిలో భూసారం యొక్క సమాచారాన్ని ప్రత్యేక పరికరం ద్వారా అందిస్తుంది. ఈ సమాచారం ద్వారా సమస్యను ముందే గుర్తించి తద్వారా పరిష్కార మార్గాలను చేపట్టవచ్చునని అన్నారు. ఇటీవల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడడంతో టీటీడీ వెంటనే నిపుణుల కమిటీ ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. అలాగే ఇప్పుడు ఈ అత్యాధునిక వాహనంతో మొదటిసారి తిరుమలలో సర్వే చేస్తున్నారు. గతంలో సర్వే చేసిన ప్రాంతంలో సమాచారం రావాలంటే నెలలు పట్టేది. కానీ ఈ ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా కేవలం 4 గంటల వ్యవధిలోనే సమాచారం సేకరించవచ్చునని నిపుణులు డాక్టర్ రవిశేఖర్ అన్నారు. వీరు సర్వే ప్రకారం మొదటి ఘాట్ రోడ్లో మలుపుల సంఖ్య తగ్గించాలని సూచించారు. సర్వే పూర్తి చేసిన తర్వాత నివేదికను టీటీడీకి అందిస్తామంటున్నారు. తిరుపతి దేవస్థానానికి వచ్చాము. అప్పీల్ డౌన్ హిల్ సర్వే చేయడానికని వచ్చాము. మేము ప్రపోజల్ సబ్మిట్ చేసాము. ఆ ప్రపోజల్ స్ట్రీమ్ లైన్లో ఉంది. దానికి ముందే మేము సర్వే చేయాలని అనుకున్నాము. ఈ సర్వే ప్రైవేట్ కంపెనీ ఒకటి వాళ్ళు లీడర్ టెక్నాలజీని ఫస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకుని దేవస్థానంకి అప్పీల్ డౌన్ హిల్ సర్వే చేసిన తర్వాత ఈ డేటా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేస్తాం. మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ చరిత్రలో నిలిచిపోతుందని దేశాల నుంచి అనేక మంది చిత్రకారులను శ్రీ విద్యా నికేతన్కు తీసుకొచ్చారు. వారి చేత బొమ్మలను వేయించే కార్యక్రమాలు చేయిస్తామని శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ మంచు మోహన్ బాబు అన్నారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేట శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం దాసరా ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు చిత్ర కళాకారులు పలు బొమ్మలను వేశారు. అనంతరం డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ విష్ణు మంచి నటుడు అని, మంచి విద్యావేత్త అని తెలుసు కానీ మంచి ఆర్టిస్ట్ అని కూడా అంటారన్నారు. విష్ణు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఆశీర్వదించాలని, ఇంకా ఎంతో మంది చిత్రకారులు వచ్చి తమ బొమ్మలను విద్యానికేతన్ విద్యార్థులకు బహూకరించాలన్నారు. ఇదేదో ఆదాయం వస్తుందని చేయడం లేదని, కేవలం విద్యార్థుల కోసం, పర్యాటకుల కోసమే మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన యాత్రికులు శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లోని లైబ్రరీ, కళా చిత్రాలను చూసేందుకు వచ్చే విధంగా లైబ్రరీ ఆర్టులను తీర్చిదిద్దుతామన్నారు. 7 కోట్ల వ్యయంతో ఈ భవనాలు ఏర్పాటు చేసి భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక పుస్తకాలు, అనేక చిత్రాల బొమ్మలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ బొమ్మలను ఎవ్వరికీ విక్రయించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్రకారులు, విద్యార్థులు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధ్యాపకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ముందు అయిపోయిన తర్వాత మళ్ళీ విదేశాల నుంచి ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి ఇక్కడ క్యాంపులు చేయడం జరుగుతుంది. భారతదేశం నుంచి త్వరలో ఎంతోమంది ఆర్ట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ ఉన్న 20 మంది అక్కడ పెయింటింగ్ వేస్తుంటే నాకు నమ్మకం కావట్లేదు. వీళ్ళందరూ వచ్చి నిజంగానే అక్కడ నేను వాళ్ళు పెయింటింగ్ చేసేది నేను చూడగలుగుతున్నాను. ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకంటే ఇట్స్ నార్మల్ థింగ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు రావాలని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగు ప్రజలు మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ముందుకు రావాలని కోరుతూ జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు నమ్మకం ఉంచి బీజేపీ, టీడీపీ కూటమికి ఓట్లేసి గెలిపించారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు నిలదీయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి సాక్షిగా తిరుపతిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడులు ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. ఏపీ అభివృద్ధిని విస్మరిస్తే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీకి టోపీ పెట్టాడు. ఆయన మాటలు నమ్మితే ఇంకా సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. నువ్వు రా అన్నా, పవన్ అన్నా, నువ్వే మాకు ఆశాకిరణం. పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు మా బిడ్డల పరిస్థితి అంధకారంగా ఉంది. రేపు రాష్ట్రంలో పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక, చదువులు చదివిన మా బిడ్డలు ఏమవ్వాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులంతా మీ రాక కోసం పవన్ కళ్యాణ్ వస్తాడు, మనకు న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా వస్తుందనే విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. మీరు సమర సంఘం పూరించి వెంటనే ప్రత్యక్ష పోరాటానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి రావాలని చెప్పని మేము ఆయన్ని 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఉగాది పర్వదినం తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ అని ప్రతి తెలుగువారు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని, అందుకే కేఎంఎం కళాశాలల్లో పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నామని కేఎంఎం కళాశాల కార్యదర్శి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న కేఎంఎం కళాశాలలో బుధవారం ఉగాది సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉగాది అంటే తెలుగు ప్రజలకు నూతన సంవత్సరమని, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీనివాసులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం బుధవారం జరిగింది. ధర్మపాలకుడిగా పేరొందిన కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను ఆహ్వానం పలుకుతూ ఆలయంలోని ధ్వజస్తంభానికి గరుడాల్వారి చిత్రపటాన్ని ఎగరవేసి బ్రహ్మోత్సవాల వైభవం ప్రారంభమైందని ముల్లోకాలకు చాటారు. కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా బుధవారం ఉదయం మేషలగ్నమందు ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి గరుడ చిత్రపటాన్ని ఎగరవేశారు. బుధవారం నుంచి 9 రోజుల పాటు 16 వాహనాల్లో స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. బుధవారం రాత్రి పెద్దశేష వాహన సేవతో స్వామివారి వాహన సేవల వైభవం ప్రారంభమయ్యాయి. 20న సింహవాహనం, 22న గరుడ వాహనం, 23న హనుమంత వాహనం, 25న రథోత్సవం, 26న ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే 28న శ్రీరామనవమి, 29న సీతారామ కళ్యాణం, 30న శ్రీరామ పట్టాభిషేకం, ఏప్రిల్ 1న తోటోత్సవంతో కోదండరామస్వామి వారి ఉత్సవాల వైభవం ముగుస్తుంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న గవర్నర్ దంపతులు బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు గవర్నర్కి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకొని తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, కష్టాలు తొలగి నూతన రాష్ట్రం శ్రీవారి ఆశీస్సులతో పురోభివృద్ధి చెందాలని స్వామిని ప్రార్థించినట్లు గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని టీడీపీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల పరిషత్ యూనియన్ సమావేశం బుధవారం జరిగింది. ఈ యూనియన్కు గౌరవ అధ్యక్షులుగా టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథిగా టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, మందలపు మోహన్ రావు, లక్ష్మీపతి నాయుడు, దంపరి భాస్కర్, నరసింహమూర్తులు పాల్గొని కృష్ణ యాదవ్ను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ
కార్మికుల కర్షకుల సంక్షేమం కోసం మొదటి నుంచి శ్రమిస్తున్నది టీడీపీయేనని, ఎన్టీఆర్ సీఎంగా ఉన్న హయాంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని కోరుతూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను ఏర్పాటు చేశారని అన్నారు. బడుగు, బలహీన, కార్మిక, కర్షక వర్గాల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని అన్నారు. అలాగే కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఏర్పడిన టీఎన్టీయూసీ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఆర్టీసీ కార్మికుల పరిరక్షణతో పాటు సంస్థ సంరక్షణకు ఆర్టీసీ, టీఎన్టీయూసీ కార్మికులు కృషి చేయాలని ప్రభుత్వ పరంగా అన్ని రకాల తోడ్పాటును అందించేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రెడ్డప్పరెడ్డి, ఆనంద్ యాదవ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల మంది ఒక బస్సులో దాదాపు 50 మంది నుంచి 60 మంది ఈరోజు ప్యాసింజర్లని వాళ్ళ కంటికి రెప్పలాగా ప్రాణాలను సైతం డ్రైవర్ కానీ కండక్టర్లు కానీ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఈరోజు ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా గమ్యస్థానానికి తీసుకుపోవడం అనేది ఆ దేవుడిచ్చిన వరంగా ఈరోజు ప్రతి ఒక్క డ్రైవర్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు పిలుపునిచ్చారు. సిపిఐ నగర కౌన్సిల్ సమావేశం బుధవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి చినం పెంచలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం కొనసాగించాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ కోరారు. 4వ తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన నాంపల్లి సుబ్రహ్మణ్యంను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రియా ఆవరణలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరిగిన అభినందన సభకు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్లు అతిథులుగా హాజరై సుబ్రహ్మణ్యంను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, చిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో సుబ్రహ్మణ్యం చొరవ ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, 4వ తరగతి ఉద్యోగ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ నినాదంతో దళితుల మధ్య చిచ్చు రేపుతున్న మందకృష్ణ మాదిగపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను నిరసిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం దళితుల మధ్య చిచ్చు రేపుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఏపీలో 95% ఉన్న మాలలు, 5% ఉన్న మాదిగలు సోదర భావంతో ఐక్యమత్యంగా ముందుకు సాగాలని కోరారు. దళిత జాతి మధ్య చిచ్చు రేపుతున్న మందకృష్ణ మాదిగపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కుసుమకుమారి, చింతా రాజేంద్ర, బాలాజీ, మల్లికార్జున, దేవరాజులు, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు అశోక్ సామ్రాట్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పల్లెవీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. 200 మంది పేద విద్యార్థులకు అపోలో హాస్పిటల్ తరపున ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాగభూషణం, వెంకట నరసింహులు, నరసింహాచారి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నైనార్ శ్రీనివాస్, బాల, చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు మునిరాజేంద్ర, కృష్ణమూర్తి, రామకృష్ణ, మోహన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని మాజీ మంత్రి శైలజానాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం 3వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి శైలజానాథ్ సందర్శించి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీ లేని పోరాటాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 50,000 సంతకాలు పూర్తి చేశామని, మిగిలిన 50,000 సంతకాలను సేకరించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సమర్పిస్తామని తెలియజేశారు. తెలుగు ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎలాంటి చర్యలనైనా కాంగ్రెస్ పార్టీ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 61,631 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు గంట వ్యవధిలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 87, ₹50 గదులు 491, ₹100 గదులు 18, ₹500 గదులు 11, ₹600 గదులు 9 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవ టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 122, సహస దీపాలంకరణ సేవా టికెట్లు 283 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 7 లక్షల రూపాయల అన్నదానం, వేద పరిరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 102, 11 గంటలకు 103, 12 గంటలకు 122, 1 గంటకు 98 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹25,940. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,435. వెండి 1 కేజీ ధర ₹35,110. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹37.60. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీవారి సేవలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించిన అర్చకులు, పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కటారిపై హత్యాయత్నం కేసులో తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో సహా 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి. కోర్టు ఆవరణలో సీకే అనుచరుల ఆనందోత్సాహాలు. చిత్తూరు నగరంలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రితో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. కార్మిక పరిషత్ సమావేశంలో డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఉద్ఘాటన. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి. మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.